ప్రధాని నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక కోటగుమ్మం వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన జన కళ్యాణ్ శిబిరాన్ని పివిఎన్ మాధవ్ ప్రారంభించారు. పోస్టల్ శాఖ ద్వారా అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజలెవరూ పేదరికంలో ఉండకూడదనే లక్ష్యంతో మోదీ పాలన సాగిస్తున్నారని, తపాలా శాఖ ద్వారా అతి తక్కువ ఖర్చుతో బీమా పథకాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకును కూడా అందుబాటులోకి తెచ్చారన్నారు. ప్రతి ఇంటికి కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని పథకాలు అందించేందుకు పటిష్ట కార్యాచరణ చేశారని వివరించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మోదీ సైనికులు ముందుకు వచ్చి ఈ జన కళ్యాణ్ శిబిరంలో రిజిస్ట్రేషన్ చేయించుకొని ప్రజలకు కూడా ఇంటింటికి చేరేలా తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, బీజేపీ రాష్ట్ర నాయకులు అడబాల రామకృష్ణ, క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, నర్సిపల్లి హారిక, పాలడుగుల శ్రీవిద్య, తగరం సురేష్, ఏపీఆర్ చౌదరి, కురగంటి సతీష్, నీరుకొండ వీరన్న చౌదరి, మద్దిపాటి స్వర్ణరజని, యానాపు యేసు, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు మరుకుర్తి కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మెయిన్ రోడ్ చిన్న వర్తకుల మాధవ్ను బీజేపీ నాయకుడు పడాల నాగరాజు ఆధ్వర్యంలో సత్కరించారు. కేవలం 24 రూపాయలు మీరు సంవత్సరానికి కడితే, అంటే నెలకి 2 రూపాయలు కడితే మీ అందరి తలకాయల మీద 2 లక్షల ప్రమాద బీమా, అలాగే 484 రూపాయలు కడితే మీకు 2 లక్షల రూపాయలు జీవిత బీమా, ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన. అలాగే ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ పెన్షన్ వాళ్లే సంపాదించుకునే విధంగా 18 సంవత్సరాలు నిండే వ్యక్తికి 40 సంవత్సరాల లోపు ప్రధానమంత్రి అటల్ పెన్షన్ యోజన తీసుకురావడం జరిగింది. అలాగే ఇంట్లో పెట్టిన ఆడబిడ్డకి సౌకర్యం కల్పించే విధంగా 18 సంవత్సరాలు 21 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆవిడ డబ్బులు మనం జమ చేసుకునే ఆ డబుల్ బోనస్తో పాటు దానికి అత్యధిక రేట్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చే విధంగా సుకన్య సమృద్ధి యోజన, బేటీ బచావ్ బేటీ పడావ్ అనే బేటీ బచావ్ బేటీ పడావ్ అనే ఒక ఉద్యమంలో భాగంగా ఈ యొక్క సుకన్య సమృద్ధి యోజన తీసుకురావడం జరిగింది. కేవలం ఇదే కాదు, అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్లో చాలా సంవత్సరాల నుంచి ఉండే ఏదైతే జీవిత బీమా పథకం ఉందో సుమారు 141 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అతి చౌక అయిన ప్రీమియంతో కలిగిన బీమా, ఏ ప్రపంచంలో ఏ బీమా సౌకర్యం ఇంత చౌకగా లేదు. ఈ యొక్క బీమా సౌకర్యంలో జాయిన్ అయ్యొచ్చు. 10 లక్షల రూపాయల వరకు మన అన్ని రకాల స్కీమ్లో చేరొచ్చు. అలాగే ప్రమాద బీమా సంబంధించి ఎవరు కూడా ఊహించని విధంగా కేవలం 755 రూపాయలు కడితే 15 లక్షల రూపాయలు వార్షికంగా, అంటే సంవత్సరానికి ఒకసారి కడితే చాలు, ప్రతి తలకాయ మీద 15 లక్షల రూపాయలు యాక్సిడెంట్స్ బెనిఫిట్, అలాగే ప్రమాదం జరిగితే ప్రమాదంలో చికిత్స, అనేక రకాల సౌకర్యాలు కల్పించి సుమారు 15 సౌకర్యాలు కల్పించే విధంగా యొక్క ప్రమాద బీమా సౌకర్యం ఉంది. 15 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు, ఆ విధంగా ఇటువంటి విస్తృతమైన ఏవైతే పథకాలు రచన చేసిందో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రతి వ్యక్తికి కళ్యాణం జరగాలనే ఆలోచనతో ఈ యొక్క పథకాల యొక్క ఆలోచన చేశారు. 2 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనే కాకుండా రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా మనకి పెట్టుబడులు వచ్చాయి. 14 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చాయి. ఈ పెట్టుబడులు ఏమో కేవలం ఎంఓయూస్ వరకే పరిమితం కాలేదు. ఈ యొక్క డబ్బులు నేరుగా ఆ యొక్క ప్రాంతాల్లో వచ్చి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమై ఆ విధంగా పెద్ద ఎత్తున ఎవరు ఊహించని విధంగా, ఎవరు నమ్మలేని విధంగా ఈ యొక్క పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చాయి. కేవలం నరేంద్ర మోడీ గారి చలవ కారణంగా, అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే ముందు చూపు, అలాగే చెయ్యాలి, పట్టుకొని రావాలి అనే ఆలోచన ఏదైతుందో ఈ రెండు కలిసిన కారణంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఇన్ ఫుల్ స్వింగ్ దేశంలో ఎక్కడైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇక్కడ డబుల్ ఇంజిన్ లేదు, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది. ఆ విధంగా ఈ యొక్క ట్రైన్ యొక్క వేగం ఎంత ఉందంటే ఏ రాష్ట్రానికి ఒక సంవత్సరంలో 10 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. 2 సంవత్సరాల్లో 14 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి. ఏ విధంగా వచ్చాయనే విషయాలు వివరణాత్మకంగా మేము తెలియజేయడం జరిగింది. సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఇక్కడ రావటం జరిగింది. అలాగే బీపీసీఎల్ రిఫైనరీ సంబంధించి ఏదైతే గ్రీన్ రిఫైనరీ సుమారు 1,00,000 కోట్ల రూపాయలు వచ్చింది. ఆర్సెనల్ అండ్ నిప్పాన్ స్టీల్ లాంటి కంపెనీల ఆధ్వర్యంలో ఇంకో 1,00,000 కోట్ల రూపాయలు మన విశాఖపట్నం దగ్గర రావటం జరిగింది. ఇది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే ప్రాజెక్ట్స్ 74,000 కోట్ల రూపాయలు రైల్వే ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ రావటం జరిగింది. అలాగే డిఫెన్స్ క్లస్టర్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది.